సార్ మీ పేరు? నా పేరు షేక్ రిజ్వాన్ మేడం. ఏం చేస్తుంటారు సార్? నేనండి ప్రైవేట్ జాబ్ చేస్తానండి. సార్ ఎలా ఉంది కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన చూస్తున్నారు? అసలు కూటమిగా పరిపాలిస్తున్నారు కాబట్టి ఎలా ఉందో చెప్పండి? కూటమి పరిపాలన బావుందండి. ఈ కూటమి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారు సూపర్ అండి. ఈ పరిపాలన చంద్రబాబు నాయుడు గారి వల్లే సమృద్ధిగా సాగుతుంది. ముందుకు సాగుతుంది. ఆయన మేధావి శక్తి గాని, ఆయన పైనుండి నిధులు తేవడం గాని, ఆయనకి మించినోళ్ళు ఇంకెవరు లేరండి. సార్ మరి ఈ 12 నెలల్లోనే అప్పులు చేస్తారని జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎంతవరకు నిజమంటారు? లేదు మేడం గారు. ఈ 12 నెలల్లో అప్పులు కాదండి. అప్పులు పూడ్చుకుంటూ డెవలప్‌మెంట్ చేస్తున్నారు. సరే డెవలప్‌మెంట్ అంటే మనకు గుర్తొచ్చేది వెంటనే అమరావతి. అవునండి. అమరావతి రాజధానిగా పెట్టారు. అమరావతియే కావచ్చు, పోలవరం కావచ్చు వాటి డెవలప్‌మెంట్స్ ఎంతవరకు జరుగుతాయి? ఆగిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? నెక్స్ట్ 2029 లోపు అమరావతి కంప్లీట్ అయిపోతుందండి. పోలవరం ప్రాజెక్టు 27 ఎండింగ్ కల్లా కంప్లీట్ అయిపోతుంది మేడం గారు. దాంట్లో మట్టుకు ఏ విధమైన తిరుగులేదు. సార్ మరి జగన్ గారు సోషల్ మీడియాని వేదికగా చేసుకొని అనేక ఆరోపణలు చేస్తారు. వాటిపై మీ స్పందన ఏంటి? ఏవండి జగన్ గారు బుక్‌లెట్ చూసి చదవడం తప్ప ఆయనకేం బయటకొచ్చి జనాల్లో తిరిగింది ఏమి లేదండి. చంద్రబాబు నాయుడు గారు అన్నీ చూస్తారు, దగ్గరుండి చేస్తారు కాబట్టి మేము ఆయన మీద నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. సార్ మరి మొన్నటి వరకు చూసినట్లయితే గత ప్రభుత్వంలో రేషన్ అనేది వ్యాన్ల మీద వచ్చేది. ఈ ప్రభుత్వంలో రేషన్‌ని ఇంతకుముందు డిపోల్లో ఎలా తీసుకునేవాళ్ళో ఇదే 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకు తీసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే ప్రజలు దీనికి అలవాటు పడి దానికి అలవాటు పడతారంటారా మళ్ళీ? మేడం గారు ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఏదో 3 సంవత్సరాలు వాల్యూ పెట్టారు గానీ, ఎప్పుడు మనకు ఉచిత బియ్యం అనేది మనం రేషన్ డిపోలకెళ్ళి తీసుకునేదేనండి. ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం హెల్తీగా ఉంటుంది. ఎటు ఇటు వాకింగ్ చేయడం వలన. ఈ వ్యాన్‌లనేది వచ్చి ఒక దగ్గరుండి 10 ఇళ్ళకొచ్చి కేకేసి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదున్న డెవలప్‌మెంట్ అనేది ఇక్కడ నుండి చేసుకుంటాం కరెక్ట్. సార్ మరి రేషన్ విషయంలో, బియ్యం విషయంలోనే కావచ్చు ఎలాంటి అక్రమాలు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? మేడం గారు ఏమీ లేదండి. ఇవాళ సామాన్యులందరూ ఎవరైనా సరే తినేది సన్నబియ్యం. వీళ్ళు ఇస్తుంది ఏంటంటే ఇస్తున్నారు రేషన్ బియ్యం. అదంతా వృధాగా పోతుందండి. దాని బదులు ఏ సన్నబియ్యమో లేదంటే ఏ క్యాష్ రూపాన ఏసి లేదంటే సబ్సిడీ ఇచ్చి సన్నబియ్యం ఇవ్వడం అనేది ఉత్తమం. చాలా ఉత్తమం. సార్ మరి ఏలూరులో చూసినట్లయితే ఏలూరులో ఎలాంటి డెవలప్‌మెంట్స్ జరిగాయని మీరనుకుంటున్నారు? రోడ్ల విషయం కావచ్చు, డ్రైనేజ్‌లు కావచ్చు. కూటమి ప్రభుత్వం అంటేనండి రోడ్డులు డెవలప్‌మెంట్ చేసేదే కూటమి ప్రభుత్వం అండి. దాంట్లో చంద్రబాబు నాయుడు గారి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఇదేంటంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అయితే కొంచెం బడ్జెట్ ఎనకంజలో ఉంది కాబట్టి ముందు ముందు బానే ఉంటుంది మేడం గారు. సార్ మరి గత ప్రభుత్వంలో చూసినట్లయితే కరెంట్ ఛార్జీలు ఎక్కువ పెరిగాయి. ఈ ప్రభుత్వంలో కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయని జగన్ గారు ధర్నాలు చేస్తున్నారు. వాటి విషయంలో చూసినట్లయితే మీరేం స్పందిస్తారు సార్? మేడం గారు అదంతా ఫేక్ న్యూస్ అండి. జగన్ గారు రూపాయి దగ్గర రూ. 2 ఖర్చు పెట్టేసి ఇచ్చారో ఇవ్వలేదో భగవంతుడికి తెలియాలి, ఆయనకి తెలియాలి. ఆ పూడికలు పూడ్చడం గురించి ఈయన ఏదో ఎక్స్‌ట్రా‌గా అమౌంట్ ఏస్తున్నారు. అది పెద్ద సామాన్యుడికి ప్రాబ్లమ్ అయిందయితే ఏం కాదండి. మాలాంటోళ్ళు హ్యాపీగా కట్టుకోగలం. సార్ ఇచ్చిన పదవులే కావచ్చు, రాబోయే పదవులు కావచ్చు, మినీ మహానాడు కార్యక్రమంలో కూడా డెవలప్‌మెంట్స్ జరుగుతాయి. పదవులు కూడా అమరుస్తామన్నారు. ఏమంటారు? అసలు పదవులు ఎంతవరకు జరగొచ్చంటారు? మధ్యలో ఆగిపోయే అవకాశాలు ఉన్నాయా? మేడం గారు మేము పదవుల గురించయితే చేయలా. బాబు గారి కూటమి గురించయితే చేసాం. సార్ మరి పథకాల విషయంలో ఎలా ఉన్నాయంటే మహిళలకి ఫ్రీ బస్ అని ఒకటి పెట్టారు. ఆ పథకాల విషయంలో ఫ్రీ బస్ అనేది అనవసరమని కొంతమంది ప్రజల నుంచి వింటున్నాం. ఏమంటారు? ఫ్రీ బస్ ఒకటి తీసి మిగతాయన్నీ నంబర్ 1 పథకాలేనండి. ఫ్రీ బస్ అనేది అంటే మన జిల్లాకి అంత మట్టికైతే అనవసరం అండి. అదే మన ఈ ఆంధ్ర మొత్తానికైతే అది పెట్టిన ఉపయోగం ఉంటుంది. నా నా అభిప్రాయం. ఈ జిల్లాల వారీగా అయితే అనవసరం మేడం గారు. సార్ అంటే ఈ కూటమి ప్రభుత్వంలో సామాన్యుడు బతికే విధంగా ఉందంటారా? టాక్స్‌లు కావచ్చు లేదా ఎక్స్‌ట్రా చార్జ్‌లు కావచ్చు ఏమంటారు? మేడం గారు పిండి కొద్దే రొట్టి. నా టైంలో 400 కూలున్నప్పుడు రూ. 30 బియ్యం ఉండేదండి. ఇప్పుడు అదే కూలి 800 అయింది. రూ. 50 బియ్యం అయింది. ఏదైనా డెవలప్‌మెంట్ చూపిస్తేనే కదండీ! రూపాయి మన వాల్యూ పెరిగితేనే ఎదుటి వాల్యూ పెరుగుతుంది మేడం గారు. సార్ ఇప్పుడు జగన్ ఆరోపించే మాటలు కావచ్చు, అరెస్ట్‌ల విషయంలో కావచ్చు, అక్రమాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇంకొకటేంటంటే అమరావతి రాజధానిగా అనవసరమైన వ్యాఖ్య కూడా చేశారు జగన్ గారు. దానిపై మీ స్పందన ఏంటి సార్? ఏవండీ మాజీ సీఎం 74 ఇయర్స్ ఒక వ్యక్తిని 52 రోజులు మీరు జైల్‌లో ఉంచడం కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ అండి. అది కరెక్ట్ కాదంటే ఇది కరెక్ట్ కాదు. సార్ టోటల్‌గా ఫైనల్‌గా కూటమి ప్రభుత్వం గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి వల్ల డెవలప్‌మెంట్ అయితే నంబర్ 1 అండి. దాని గురించి అయితే తిరుగులేదు. మా ద్వారాగానే ఎదుటోళ్ళొచ్చారు గానీ ఎదుటోళ్ళ ద్వారా మేమైతే రాలేదు. సార్ అది 2.0 చూపిస్తా మళ్ళీ 3 ఏళ్లే కళ్ళు మూసుకోండి 2.0 చూపిస్తా లెక్కలు తెలుస్తా అంటున్నారు. 100% మేడం గారు. 2.0 అనేది 100%. మోదీ గారు 2.0
మొత్తం స్టేట్ అయిందండి. మనది ఆంధ్ర మట్టికి 2.0 చంద్రబాబు గారి చేతుల మీద అవుతుంది. ఇప్పుడు జగన్ గారు కూడా అదే 2.0 చూపిస్తా అంటున్నారు కదా! ఆయన పదవిలోకి ఎక్కి 3 సంవత్సరాల్లో. ఎవరు మేడం గారు? జగన్. లేదు మేడం గారు. అయన్నీ చూపించాలంటే మళ్ళీ ఈయన 10 ఏళ్ళు ఆగాల్సిందే. 10 ఏళ్ల తర్వాత రాజు ఎవరు? రెడ్డి ఎవరు? ఓకే మేడం.